ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దయగల పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క మధ్యకాల సమయంలో నీ యొక్క పునరుద్ధారాధనలో చేరి నిన్ను స్తుతించుటకు, నేను గణపరచుటకు నాయన, నీ అందు మేము ఆనందించుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు నైనా పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరిచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ రూపంలోనైనా మా మధ్యలో సంచరిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో ఉంటుండగా మీ పరలోకపు స్వరము, మీ పరిశుద్ధాత్మ ద్వారా నీ దాసుని మీరు ఎత్తిపట్టుకొని నీ బూరగా శబ్దముగా వాడుకొని దేవా, మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసు, హృదయం నీ సన్నిధిలో భయముతో భక్తితో నీ వాక్యం వినుటకు మీరు కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని మనం విందామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యూదా వారందరినీ, బెన్యామీనీలందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రస్థానములలో నుండి వచ్చిన వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయకుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ఈ సమయంలో మీ లేఖనాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడి నన్ను మీ శిలువచాటున మరుగు చేసుకోవాలి. మరుగై ఉన్నటువంటి నీ మాటలు మాకు బయలుపరిచి అందులో నీ సారమును వెదజల్లి నీ జాడల్లో మమ్మల్ని నడిపించమని, ప్రతి ఒక్కరికి వినే మనస్సు, గ్రహించే జ్ఞానం, నెరవేర్చే మనస్సాక్షి మీరు దయచేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆశ గురించి మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను తెలియజేస్తాను. ఇప్పుడు చదివిన వచనంలోనికి మనం వచ్చే ముందుగా దానికి ముందు కాస్త చరిత్ర ఉంది. ఒక మాటలో చెప్పి నేను ముందుకు వెళ్తాను. అబియా అనే రాజు ఉన్నాడు. ఆ రాజు తన కాలం ముగించుకొని పెద్దవాడై మరణించాడు. ఆయన స్థానంలో ఆయన కుమారుడైన ఆస రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఈ ఆస రాజు అయిన తర్వాత బాగా వినండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చక్కగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఎదుట దేవుని పక్షంగా ఒక చక్కని రాజ్య పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేశమంతా కూడా నెమ్మదిగా ఉంది. దేశమంతా ఎలా ఉంది చెప్పండి? నెమ్మదిగా ఉంది. నెమ్మదిగా ఉన్న సందర్భంలో ప్రియమైన వాళ్ళరా, ఇక ఆశ అన్నాడు, మనమంతా కూడా నెమ్మదిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, కాబట్టి ప్రాకారాలను కట్టుకుందాం, పట్టణాలను కట్టుకుందాం అని అన్నాడు. చెప్పినట్టుగానే ప్రాకారాలను కట్టించారు, పట్టణాలను కట్టించారు. ఆనాడు సొలొమోను కూడా నలుదిశలా నెమ్మది కలిగినప్పుడు ప్రాకారాలను కట్టించాడు, పట్టణాలను కట్టించాడు. ఇక్కడ కూడా అంతా బాగానే ఉంది. అయితే సడన్గా ఒక బ్యాడ్ న్యూస్ వినపడింది. దయచేసి గమనించండి. ఆ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, కూషీయుడైన జరహు 1000 మందిని వేసుకొని యుద్ధానికి బయలుదేరు. ఎంతమందిని? 1000 మంది. ఎంత అంటే 1000 మంది అంటే 1000 మంది అంటే ఎంత? దాదాపు 10 లక్షల మందిని ఏమండి వేసుకొని, సైనికులను వేసుకొని ఆసా మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాం కదా, నిన్ను స్తుతిస్తున్నాం కదా, నీ ఎదుట ప్రతిదీ విచారణ చేస్తున్నాం కదా, దేశ ప్రజలందరము నీ యందు భయభక్తులు నిలిపాం కదా, మరి ఇదేమిటి 1000 మందిని వేసుకొని ఒకడు కూషీయుడైన జరహు అనేవాడు మా మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు, మా భక్తి అంతా బూడిదలో పోసినట్టుగా ఉంది అని ఆశ సనగలేదు, గొనగలేదు. బాగా వినండి. మనం భక్తిగా ఉన్నప్పుడు మనకేదన్నా కీడు జరుగుతుందంటే, మనం భక్తిగా ఉన్నప్పుడు మనకేదన్నా నష్టం జరుగుతుందంటే
ఏదన్నా బాధ కలుగుతుందంటే, ఏదన్నా రోగము లేదా ఏదన్నా సమస్య, ఏదైనా నింద మన మీదకి వచ్చిందంటే మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే దేవుని మీద సనగడం, దేవుని మీద వైరుధ్యం పెంచుకోవడం. ఆస చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేశ ప్రజలు కూడా ఆస చెప్పినట్టుగా వింటున్నారు. ప్రతి విషయంలో దేవునికి బలులు అర్పణలు చెల్లిస్తూ దేశమంతా దేవుని యందు భయభక్తులు కలిగి నెమ్మదిగా ఉన్న దినాల్లో వాళ్ళకు వచ్చిన వార్త ఏంటంటే, దుర్వార్త ఏంటంటే 1000 మందిని మరి కలగలుపుకొని సైనికులను తీసుకొని కూషీయుడైన జరహు యుద్ధానికి వస్తున్నాడు. మీరు కనుక చదివినట్లయితే 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము నేను చెప్పిన వచనాలు ఒకటి చదవండి. మొదటి వచనం చూడండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగానే నడుస్తున్నాడు, యథార్థంగానే నడుస్తున్నాడు. ఆ సంవత్సరాల్లో అతనికి యుద్ధములు లేకపోవట చేత 6వ వచనం, ఆ దేశములో నెమ్మది కలిగి ఉండెను. దేవుడు అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు ప్రాకారములను పట్టణములను అంతా బాగానే ఉంది. ఎక్కడ లోపం కనపట్ల, ఎక్కడ తప్పు కనపడట్లా. మరి ఎందుకు వచ్చారండి యుద్ధానికి? ఏ లోపం లేదు. భక్తిగా ఉన్నాడంటారు, యథార్థంగా ఉన్నాడంటారు, నెమ్మదిగా ఉన్నాడు, దేవుడు అతనికి విశ్రాంతి కలగజేశాడంటారు. మరి ఎందుకు వచ్చారండి 1000 మంది? ఎందుకు వచ్చారు? మీరు చదవండి. ఎన్నో వచనంలో వచ్చారు? 9వ వచనంలోకి రండి. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తుటకు 1000 సైన్యము 300 రథములను కూర్చుకొని బయలుదేరి, చూసారా? ఇప్పుడు ఆస సనగలేదు, గొనగలేదు, దేవుని మీద కోపం పెంచుకోలేదు. మేమేం తప్పు చేసామనయ్యా, మా మీదకి వాళ్ళు లేచి వస్తున్నాడు, మా మీదకి అన్ని వేల మందిని, అన్ని లక్షల మందిని తీసుకొని బయలుదేరాడు. మేము ఏం అన్యాయం చేశాం, మేమేమి అక్రమం చేశాం, నీ యందు మేము భయభక్తులు కలిగి లేమా, యథార్థంగా లేమా అని ఆశ సనగలేదు. ఆశ చేసిన ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ఆశ ఏమని మొరపెడుతున్నాడు చూడండి ఒకసారి. 11, 12 వచనాలు చూడండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీవు తప్ప ఎవరున్నారయ్యా? నీవుంటే మేము గెలుస్తాం, నీవుంటే మేము జయము పొందుతామని ప్రార్థన చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు అందుకే మీరు యథార్థంగా ఉన్న, భక్తిగా ఉన్న, సాతానుడు కొన్నిసార్లు మీ మీదికి యుద్ధములను రేపుతాడు, మీ మీదికి కీడు చెలరేగుతుంది, ఆపద మీదికి వస్తుంది. అలా వచ్చినప్పుడు నేను యథార్థంగా ఉన్నప్పుడు ఇలా నాకెందుకు జరగాలి అని దేవుని మీద మీరు వాద్యం ఆడొద్దండి, వైరుధ్యం పెంచుకోవద్దండి. హిజ్కియా కూడా యథార్థంగా ఉన్న దినాల్లోనే నువ్వు సస్తావు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్? చెడిపోయినప్పుడు, పాపిగా అయినప్పుడు, భ్రష్టుడైపోయినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు రాలా. ఎప్పుడు వచ్చింది హిజ్కియా దగ్గరికి? యెషయా ప్రవక్త ద్వారా ఇన్ఫర్మేషన్. యథార్థంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చచ్చిపోతావంట అని చెబుతున్నాడు. నేనెందుకు కావాలండి? ఆ దేవునికి నేనేమన్నా తక్కువ చేశానా? ఆ దేవునికి నేనేమన్నా కొరత చేశానా అని హిజ్కియా గొనగలేదు. తన్ను తాను తగ్గించుకొని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా. ఇతను కూడా నాకెందుకు ఈ అన్యాయం, నాకెందుకు ఈ యుద్ధం, మేము బాగానే ఉన్నాం కదా అని దేవుని మీద వైరుధ్యం పెంచుకోలేదు. అయ్యా ప్రభువా, నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరున్నారయ్యా? బలము లేని వాళ్ళకి నువ్వే కదయ్యా ఆశ్రయం. 1000 మందిని వేసుకొని వస్తున్నాడు,
మేము గనక మా అంతటా మేము వెళ్తే ఓడిపోతాం అని దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగిందో కూడా చెబుతా నేను. ఏ పాపము చేయని వాని మీద, ఏ దోషము లేని వాని మీద, లేదా దేవునికి దూరం కాకుండా దేవుని యందు భయభక్తులు గలవాడి మీద ఈ యుద్ధం ఎందుకు జరిగిందంటే, మీరందరూ చెప్పిన వెంటనే చప్పట్లు కొట్టండి. కీడు వెనక దేవుడు మేలు దాచి ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏంటా మేలు? ఆ మేలు ఏంటో చూపిస్తా చూడండి. 14వ అధ్యాయము తీసి పెట్టుకోండి, నేను అక్కడే చాలా విషయాలు చెబుతాను. 13వ వచనం చదవండి. మరి వచ్చిన శత్రువులను తరిమారు. కూచీయులు ఇంకా పంక్తులు తీర్చలేక దేవుని భయం చేత, దేవుని సైన్యం భయం చేత పారిపోయారు. ఇప్పుడు చూడండి, దానివల్ల ఎందుకు యుద్ధం జరిగింది, అసలు ఎందుకు నెమ్మదిగా ఉన్న వాళ్ళ మీదకి దేవుడు శత్రువుని ఎందుకు పంపించాడు, ఆ శత్రువు ఎందుకు రావాలి అనే దానికి నేను చెబుతాను. విశేషమైన కొల్ల సొమ్ము వారికి లభించింది. గట్టిగా చప్పట్లు కొడుతుంది అంత. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసినా సంపాదించలేనంత కొల్ల సొమ్ము ఈ పారిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి లభించింది. వాళ్ళు ఏం చేసినా సంపాదించలేని పశువులు, విస్తారమైన పశువులు ఎవరి దగ్గర? ఈ పారిపోయిన ఆ జరహు సైన్యము దగ్గర, వారి దగ్గర దేవుడు వారికి అందజేశాడు. అప్పుడు ఆస అనుకొని ఉంటాడు, అయ్యా కీడు వెనక మేలు దాచి ఉంచావు, ఇంత సొమ్ము ఏం చేసినా మేము సంపాదించలేం కదా, ఇన్ని పశువులు ఎక్కడి నుంచి మేము తేగలం, మమ్ములను ప్రేమించి కీడు వెనక మీరు ఏం దాచి ఉంచారు? మేలు దాచి ఉంచారు. ఆ 2 వచనాలు చదువుతారా? 14, 15 వచనాలు చదవండి. ఎడారి చుట్టూనున్న పట్టణములోని వారందరి మీదికి వచ్చాను కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశేషమైన సొమ్ము, విస్తారమైన పశువులు. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని. హల్లెలూయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాలో ఏ భయము లేదయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు. పాడదాం. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పై వచనాలు చదువుతున్నప్పుడు మనం కూడా దేవుడిని, ఏంటి ప్రభా ఏదో నెమ్మదిగా ఉన్నారు, మరి చక్కగా ఉన్నారు, నీ అందు భయభక్తులు కలిగి ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, అనవసరంగా వారి మీదకి 1000 మందిని పంపించావయ్యా, వాళ్ళను ఆపకుండా అలా యుద్ధానికి వచ్చేసారు అని మనం అనుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏంటంటే విశేషమైన కొల్ల సొమ్మును, విస్తారమైన పశువులను వారికి ఇవ్వాలని దేవుడు ఆశించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరదాగా సంతోషంగా ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్న పిల్లల్ని ఏడిపించి స్కూల్కి ఎందుకు పంపిస్తారు? ఏమండి, వాళ్ళు ఎక్కడే ఆనందంగా ఉన్నారండి, ఇక్కడే సంతోషంగా ఉన్నారండి అని ఇంట్లో పెట్టుకోవచ్చుగా. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏడిపించాడంటే దాని వెనక ఒక గొప్ప సంతోషం దాగి ఉంటుంది. కొన్నిసార్లు మిమ్మల్ని ఒక ఆపదలోనికి, లేదా ఒక దుర్గతిలోనికి, ఒక దురవస్థలోనికి, ఒక శ్రమలోనికి, ఒక ఉపద్రవ స్థితిలోనికి, ఒక కష్టములోనికి దేవుడు నిన్ను అనుమతిస్తున్నాడంటే దాని వెనక విస్తారమైన మేలు దాగి ఉంటుంది. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందుకే పాడాం, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్య. రోమాపత్రికలో పౌలు అంటాడు, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. అదేంటి ప్రభా, కీడు జరుగుతుంది అయ్యా, కీడు జరుగుతుంది. కరెక్టే, నేను చెప్పేది కరెక్ట్. దేవుడు అంటాడు మేలు కలుగుటకయ్యే ఆ కీడు జరుగుతుంది.
అదేంటి ప్రభా, నిందపడుతున్నా, నింద వచ్చింది. నింద వచ్చినా కూడా ఆ నింద వెనక దేవుడు ఏం దాచి ఉంచాడు? మేలు. మీరు గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆస ఆ రీతిగా ఆశీర్వదించబడ్డాడు. విస్తారమైన పశువులు, విశేషమైన కొలసొమ్ము దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను 7 విషయాలు చెబుతాను. ఆస ఎంత చక్కని వాడో ఒక 7 విషయాలు నేను చెబుతాను. దయచేసి గమనించండి. వారు గెలిచిన తర్వాత నమ్మకత్వం చూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు నమ్మకత్వం చూపిస్తారు, బాధల్లో ఉన్నప్పుడు నమ్మకత్వం చూపిస్తారు. ఇంకా అసలు ఈవిడంత బాధన పర్రాలే లేదు, ఈయనంత భక్తుడే లేడు అని కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు భలే చూపిస్తారు, విధేయత, వినయం చూపిస్తారు. కానీ గెలిచాక నమ్మకత్వం చూపిస్తున్నారా? దేవుడు మీకు సుఖ సౌఖ్యాలు ఇచ్చాక నమ్మకత్వం చూపిస్తున్నారా? దేవుడు మీకు భోగభాగ్యాలు ఇచ్చిన తర్వాత నమ్మకత్వం చూపిస్తున్నారా? దేవుడు మీకు ధనధాన్యాలు ఇచ్చిన తర్వాత నమ్మకత్వం చూపిస్తున్నారా? దేవుడు మీకు పేరు ప్రతిష్టలు ఇచ్చిన తర్వాత నమ్మకత్వం చూపిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా నిలబెట్టిన తర్వాత నమ్మకత్వం చూపిస్తున్నారా? నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా. ఆసాకున్న గొప్ప గుణం నమ్మకత్వం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అందుకే గెలిచిన వెంటనే అతను చేసిన మొదటి పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాడు. మీరు చదవండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ 15వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 15వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడండి. 700 ఎద్దులు, 7,000 గొర్రెలు. ఏమండి, అంత విస్తారంగా దేవుడు ఇస్తే అన్ని గొర్రెలు ఎలా ఇప్పుడు కొంతమందికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దీవించాడు, అసలు ఇదంతా దేవుడే ఇచ్చాడు. మరి నీకు అంత దేవుడు ఇచ్చాడు కదమ్మా, మరి దేవునికి అందులో నుంచి నువ్వేమన్నా? దేవుడు గిఫ్ట్కి ఇచ్చాడు. నేను గిఫ్ట్ని ఎవరికి ఇవ్వను. నాకు ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే నేను ఎవరికి చూడండి, 700 ఎద్దులు, 7,000 గొర్రెలు అర్పించి కొంతమంది పిసినాసి మొహం వాళ్ళు ఉంటారు. ఇచ్చిందే దేవుడు. నిన్న కనుక పొరపాటున ఏమండి ఖర్చు చేయించాలనుకుంటే దేవునికి 1 నిమిషము చాలదు, 1 నిమిషం చాలదు. ప్రేమైన వాళ్ళరా, నీ కష్టార్జితం అనుభవించుట కూడా అది దేవుడిచ్చే ఆశీర్వాదం అని సొలొమోను జ్ఞాని అంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వచ్చినటువంటి దేవుడిచ్చిన ఆశీర్వాదంలో, అదిగాక అనుకోకుండా వచ్చిన ఆశీర్వాదం అండి. అది అనుకోకుండా వచ్చిన ఆశీర్వాదం. విశేషమైన కొలసొమ్ము, విస్తారమైన పశువులు, అవి వస్తాయని వాళ్ళు అనుకోలేదు. ఏదో సాధారణంగా నెమ్మదిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత విస్తారమైన సొమ్ము మాకు వస్తుందని మేము అనుకోలేదయ్యా, ఇచ్చింది నువ్వే, నీకంటే ఎక్కువేముందని నమ్మకంగా దేవునికి ఏం చేశారు? సమర్పణ చేశారు. అంతా సమర్పించారని చెప్పడం లేదు, కానీ చాలా సమర్పించారు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతుమో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి ఇరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుని బిడ్డలుగా మనం నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు. కొంతమంది అండి వారు పెద్దగా ఉన్నోళ్ళు ఏం కాదు, లేదా వారు పెద్దగా సంపాదించిన వాళ్ళు ఏం కాదు, పెద్దగా వారికి పెద్ద ఆస్తులు ఏముండవు, కానీ వారు సంఘమును, సేవకులను ఎంతో ప్రేమించి, ఎంతో సేవ కొరకు వారు
ధారాళమైన మనస్సు గలవారిగా ఉంటారు. కొంతమందిని దేవుడు ఆశీర్వదించిన బిగబట్టిన చేతులు కలిగి ఉంటారు. మీరు మారుతారో లేదో మీ ఇష్టం, అది మీరు దేవునికి లెక్కప్ప చెప్పుకోండి. కానీ ఆశ అలాంటి వాడు కాదు, ఆశ అలాంటి వాడు కాదు. దేవుడు నాకు ఇచ్చాడు, అనుకోకుండా ఇచ్చాడు. నేనేమి దాని గురించి పెద్ద కష్టపడకుండానే నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవునికి నేను ఎంత ఇచ్చినా తక్కువే అని అన్ని వేల గొర్రెలను, వందల ఎడ్లను దేవునికి బలిగా అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. తర్వాత నమ్మకత్వాన్ని చూపించాడు, అర్పించాడు, సమృద్ధిగా అర్పించాడు. మనం 11వ వచనంలో చూసాం. తర్వాత నమ్మకత్వం ఎలా చూపించాడో మీకు చెప్తాను. మీరు కింది వచనంలోకి రండి, 15వ అధ్యాయము 12వ వచనంలోకి రండి. 12వ వచనం, పూర్ణ హృదయముతో. గెలిచాకండి, ఇది గెలిచాక చెప్తున్నా. గెలిచిన తర్వాత భక్తి ఉండదు చాలామందికి, కానీ గెలిచిన తర్వాత తాను ఏం చేస్తున్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని ఎదుట విచారణ చేద్దాం రండి. అందరినీ పిలిపించాడండి, మనల్ని గెలిపించాడయ్యా. గెలిపించిన వాడిని మనం మర్చిపోకూడదు. రండి, అందరు రండి, అందరూ ప్రజలారా, ఇదిగో సైనికులారా, పెద్దలారా, యాజకులారా, అందరూ రండి, మనం దేవుని యొద్ద విచారణ చేద్దాం. మనల్ని గెలిపించిన దేవుని కొరకు మనం ఏం చేయగలమో ఆలోచన చేద్దాం అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నేను ఒకటి అడుగుతాను, పరీక్షల కోసం హాల్ టికెట్ పెట్టిపోతున్నారు కొంతమంది. పరీక్షలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఎంతమంది? మీరు గమనించండి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామని ప్రార్థన చేయించుకున్న వాళ్ళు కొంతమంది. హాస్పిటల్ నుంచి విడుదలయ్యాక వచ్చి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఎంతమంది? మేలు పొందిన తర్వాత మనం ఏం చేసామంటే ఏమీ చెయ్యం. కష్టంలో ఉన్నప్పుడు ఏమన్నా చేశారంటే చాలా చేసామండి, ఆ ప్రభు పాదాలు పట్టుకున్నాం, ప్రార్థన చేసాం, ఏమండి మరి ఎన్నో ప్రార్థనలు చేయించుకున్నాం. గెలిచిన తర్వాత నమ్మకత్వం నీ జీవితంలో ఉందా? మేలు పొందిన తర్వాత నమ్మకత్వం ఉందా? ఇతను అంటాడు, మనం దేవుని యొద్ద విచారణ చేద్దాం రండి, పూర్ణ హృదయంతో మనం దేవుని సేవిద్దాం. ఆయన మనల్ని విజయం ఇచ్చాడు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు, పునరుత్థానుడ నీకే నారాధనా, నీకే నారాపనా, పునరుత్థానుడకే ఆరాధనా, నీకే నారాపనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గెలిచాక ఆశ చేసిన పనులు చెబుతాను. గెలిచాక చేసిన పనులు, మొదటిది విస్తారంగా దేవునికి అర్పించాడు, విస్తారంగా దేవునికి అర్పించాడు. రెండవది, మనం దేవునికి ఏం చేయగలం? రండి అందరము పూర్ణ హృదయంతో దేవుని ఎదుట విచారణ. అంత విచారణ చేయడానికి యుద్ధం అయిపోయింది కదండి. మీకు చెప్పేది అర్థమైందా? అక్కడేం సమస్య ఏమి లేదు కదా, సమస్య తీరిపోయింది కదా. ఇప్పుడేం విచారణ చేస్తాం? అదే కష్టాలు ఉంటే మోకాళ్ళు వేసి కన్నీళ్ళు కాలుస్తాం. కష్టం తీరిపోయిన తర్వాత ఏం చేస్తాం? కానీ ఆశ చూపిన నమ్మకత్వం. ప్రవక్త అయిన అజర్యాను పిలిపించాడు, ప్రవక్తను పిలిపించాడు. అజర్యా వచ్చాడు, ఇదిగో అయ్యా, గొప్ప దేవుడు, మాకంటే అధిక శక్తి గల సైన్యము నుండి మమ్మల్ని విడిపించాడు, మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు అని అజర్యా అనే ప్రవక్తను పిలిపించి అతన్ని అడిగాడు. అతను చాలా విషయాలు చెబుతూ అంత్యకాల ప్రవచనాన్ని కూడా చెప్పాడు. అది నేను లాస్ట్లో చెబుతాను. ముందు ఆశ చేసిన 7 అద్భుతమైన పనులు చెబుతానని చెప్పాను, అది ముగించేస్తాను. అయిపోయింది సమయం కూడా, ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. బాగా వినండి. మొదటిది విస్తారంగా దేవునికి సమర్పించడం. మీరు గుర్తుపెట్టుకోండి, కొసరి దేవునికి ఇచ్చేటోడు ఎప్పటికీ బాగుపడ్డు. బాగుపడినట్టు కనపడినా వాళ్ళ కుటుంబంలో లోపాలు ఉంటాయి, ఆశీర్వాదము ఉండదు. కాబట్టి దేవునికి విస్తారంగా ఇచ్చుట నేర్పుతాడు. రెండవది మనకేం నేర్పుతాడు? గెలిచేసాములే అని
మనము దేవుణ్ణి మర్చిపోకుండా పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించడం ఆశ మనకు నేర్పుతాడు. రెండో విషయం. మూడో విషయం, ప్రియమైన వాళ్ళారా, వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు అన్ని 15వ అధ్యాయంలో ఉంటాయి. చరిత్ర అంతా 14వ అధ్యాయంలో ఉంది. 15వ అధ్యాయంలో మనం చూస్తే మూడవది ఏంటంటే, ఇప్పుడు దేవుని నమ్మి అతను ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆల్రెడీ గెలిచాడు కదా, ఇంకెందుకు ధైర్యం? ఇప్పుడు ఓడిపోయేవాడో లేదా యుద్ధానికి ఎదురెళ్తున్నవాడో ధైర్యం తెచ్చుకోవాలి. గెలిచినవాడు ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? ప్రవక్త అయిన అజర్యా వచ్చి అంటాడు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. ఏం ధైర్యం వహించాలయ్యా? ఆల్రెడీ మేము గెలిచాం, ఆల్రెడీ శత్రువు పారిపోయాడు, ఇప్పుడేం ధైర్యం వహించాలి? నువ్వు ధైర్యం వహించమన్నది బలహీనుడివి కాకుండా భవిష్యత్తులో నీవు ఉండడం కోసం ధైర్యం వహించమన్న. ఎందుకంటే ఇప్పుడు ధైర్యం వచ్చింది, రేపు మళ్ళీ బలహీనుడవు కావని ఏం గ్యారంటీ? మీరు చెప్పండి. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకున్నావు, ఈరోజు యుద్ధం గెలిచావు, వాడు పారిపోయాడు, ఇంకొకడు రాడని ఏంటి గ్యారంటీ? అందుకే ప్రవక్త అన్నాడు, బలహీనుడవు కాక నువ్వు ధైర్యము తెచ్చుకో. ఫస్ట్ ప్రవచనం అదే, ప్రవక్త వచ్చి చెప్పిన మాట అదే, బలహీనుడవు కాక నువ్వు ధైర్యం తెచ్చుకో. నేను పెద్ద గెలిచేసిన వ్యక్తిని, నేను ఎన్నో దాటుకొని వచ్చిన వ్యక్తిని, నాకు ధైర్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని అహంకారపూరితంగా ఆశ ప్రవర్తించలేదు. సరే దైవజనుడా, నువ్వు చెప్పినట్టుగానే బలహీనుడను కాక ధైర్యంగా ఉంటాను. దయచేసి గమనించండి, దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా మనం ధైర్యంగా ఉండాలి, బలహీనలం ఎప్పటికీ కాకూడదు. సాతానుడు చాలాసార్లు ఇప్పుడు గెలిచావు, రేపు గెలుస్తావా అని రేపటి గురించి కూడా ఇప్పుడు చింతించేలా చేస్తాడు. ఇప్పుడు బాగానే ఉన్నావు, రేపు బాగుంటావా? ఇంకో శత్రువుని నీ మీదకి పంపలేనా? ఇంకొక కీడు నీ మీదకి రప్పించలేనా? ఇంకొక దాడి నీ మీద చేయలేనా అని బెదిరిస్తాడు. అందుకే దేవుడు ముందే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు గెలిచావని సంబరపడొద్దు, రేపు ఓడిపోతానేమో అని భయపడొద్దు, బలహీనుడు కాకుండా ధైర్యంగా ఉండు. ఒక స్టెబిలిటీ నీలో ఉండాలి, ఒక స్థిరమైన ధైర్యం నీలో ఉండాలి. ఈరోజు అనుకూలంగా ఉన్నా, రేపు ప్రతికూలంగా ఉన్నా, మళ్ళీ ఎల్లుండి అనుకూలంగా ఉన్నా, మళ్ళీ ఆ తర్వాత రోజు ఇంకో రకంగా ఉన్నా, ఎలాగైనా పరిస్థితులు ఉండని నేను మాత్రం బలహీనుడను కాకుండా ధైర్యంగా ఉంటానని ప్రవక్త ద్వారా ఒక మాట తీసుకున్నాడు ఆశ. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మీ జీవితంలో కూడా రోజు ఒకేలాగా ఉందండి? రోజు ఒకేలాగా ఉందా? ఒకరోజేమో మికుటమైన సంతోషం, ఒకరోజేమో తెలియని ఆందోళన, ఒకరోజేమో దేహంలో అనారోగ్యం, ఒకరోజేమో ఏదో రకమైన అలజడి. ఏదో ఒక రకంగా సాతానుడు ఒక్కొక్క రోజును ఒక్కొక్క రకంగా నీ జీవితంలో మరి రకరకాల అనుభవాల కింద నిన్ను తీసుకెళ్తున్నాడు. కానీ దైవజనుడు చెప్పిన మాట, ఎప్పటికీ నువ్వు బలహీనుడవు కావద్దు, ధైర్యంగానే ఉండు. ఎందుకంటే నీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. విస్తారమైన సైన్యము చేతిలో నిన్ను ఓడిపోకుండా చేసిన దేవుడు రేపో మాపో ఏదో జరిగితే నేను ఓడిపోతానని నువ్వు ఎలా అనుకుంటావు? నువ్వు ఎప్పటికీ ఓడిపోవు అని దైవజనుడైన అజర్యా ద్వారా దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆ మాట నమ్మి ధైర్యాన్ని పొందినట్టుగా వాక్యం సెలవిస్తుంది. తర్వాత అండి, అతను అందరినీ సమకూర్చాడండి. గెలిచిన తర్వాత ఏం చేశాడు? అందరినీ సమకూర్చాడు. ఎన్నో వచనంలో ఉంది ఆ మాట? 15వ అధ్యాయంలో మీరు చూడండి. 15వ అధ్యాయంలో దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం వచనం చదవండి. ఆశ యూదావార్లారా, మీరందరూ నా మాట వినండి. ఆయన మీ పక్షమున ఉండును, మీరు ఆయన యొద్ద దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇక్కడ
అందరినీ ఆశ సమకూర్చాడు, అందరినీ కూడా సమకూర్చాడు, అందరినీ కూడా దేశస్తులందరినీ కూడా ఒక చోట చేర్చాడు. తర్వాత 7వ వచనానికి వచ్చేసరికి అక్కడ మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. దేవునికి స్తోత్రం చదువు ఒకసారి, హల్లెలూయా. తర్వాత అంటాడు, మీరు దేవుని పక్షంగా మీరు ఉండండి, అప్పుడు దేవుడు మీ పక్షంగా ఉంటాడు. మీరు దేవుని విసర్జించొద్దండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని విసర్జించడు. దేవుని మీరు ఆనుకొని ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా హత్తుకొని ఉంటాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి ఏంటంటే, అతను భేదము చూపకుండా, మీరు గమనించండి, గోత్ర స్థానములలో ఉన్నటువంటి పరదేశులను కూడా సమకూర్చాడు. ఎన్నో వచనం అది? వచనం చెప్పండి అమ్మా. 9వ వచనం చూడండి. యూదా వారిని, బెన్యామీనులను, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను కూడా సమకూర్చాడు. భేదము చూపలేదు. ప్రేమైన వారలారా, ధైర్యం తెచ్చుకున్నాడు, అందరినీ సమకూర్చాడు, భేదము చూపలేదు. బలహీనులు కాకుండా ఉండండి అనేటువంటి ఆ మాటను పట్టుకొని చక్కగా ధైర్యం వహించుకొని దేవుని పక్షంగా ఉండమని దైవజనుడు చెప్పిన మాటకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. అజర్యా చెప్పిన ఒక అద్భుతమైన ప్రవచనం అక్కడ రాయబడింది. అయ్యా, ఇప్పుడు మీరు నెమ్మదిగా ఉన్నారు, ఇంకొక 30 ఏళ్ళు కూడా మీరు నెమ్మదిగా ఉంటారు, మీరు ధైర్యంగా ఉండండి, అందరూ కూడా దేవునికి హత్తుకొని ఉండండి, దేవుని విసర్జించొద్దండి, దేవుని పక్షంగా ఉండండి అని చెబుతూ అంత్యకాల ప్రవచనం యూదుల గురించి, ఇశ్రాయేలుల గురించి చెప్పాడు. అది ఎప్పటి ప్రవచనం అంటే ఇప్పటి ప్రవచనం. ఆ వచనాలు చదివితే మీరు ఆశ్చర్యపోతారు. నేను చెప్పిన వచనాలు మాత్రమే చదవండి, ముగించేసుకుందాం, సమయం అయిపోయింది. 15వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. 7 ఏండ్ల శ్రమల కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పటి గురించి మాట్లాడుతున్నాడు? 7 ఏండ్ల శ్రమలు. సంఘం ఎత్తబడిన తర్వాత వీళ్ళు విడవబడిన గుంపుగా ఉంటారు ఇశ్రాయేలీలు. అప్పుడు ఎవరు ఉండరు? యాజకులు ఉండరు, ధర్మశాస్త్రము అంటే వాక్యము ఉండదు. అప్పుడు దేవుడు కూడా అందుబాటులో ఉండడు, నిజమైన దేవుడు అందుబాటులో ఉండడు. విగ్రహారాధనలు జరుగుతుంటాయి, రకరకాల 666 సంఖ్య వచ్చేసి ఉంటుంది, సాతానుడు ఏలుబడి చేస్తుంటాడు. నిజమైన దేవుడు అందుబాటులో ఉండడు. ఇప్పటిలాగా సువార్త ప్రకటించబడదు, ఇప్పటిదాకా రక్షణ సువార్త అందించబడదు. ఇంకంతా క్లోజ్. సంఘం ఆల్రెడీ పైకి ఎత్తబడింది. అంత్యకాలంలో ఒక రోజులు రాబోతున్నాయి, అప్పుడు దేవుడు ఉండడు, యాజకుడు ఉండడు, బైబిల్ ఉండదు. ఆ రోజు రాబోతుంది. ఎంత అద్భుతమైన ప్రవచనం చెప్పాడు. ఇశ్రాయేలీయులకు చాలా దినములు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. 7 సంవత్సరాలు, చాలా దినములు అంటే 7 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. తమ శ్రమయందు వారు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. రహస్య రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ఈ 7 ఏండ్ల శ్రమలు పొందేటప్పుడు ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, అంటే ఎవరైతే 666 సంఖ్య వేయించుకోకుండా నొసటి మీద కానీ మరి వారు ఆ చేతి మీద కానీ ఆ సంఖ్యను ఎవరైతే వేయించుకోకుండా దేవుని కోసం వెతుకుతారో వాళ్ళు అరణ్యానికి కొనిపోబడతారని, వారు భద్రపరచబడతారని, బయటికి లేచినటువంటి ఆ యొక్క తెగుళ్ళు వారి మీదకి రావని వాక్యం సెలవిస్తూ ఉంది. వారికి దేవుడు ప్రత్యక్షమై బహిరంగ రాకడలో వారు ఎత్తబడతారు. తర్వాత 6వ వచనం మనం చూసినట్లయితే, ఆ 5వ వచనం, ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలో గొప్ప కల్లోలములు కలిగెను గనక తమ పనిపాట్లను చక్కబెట్టుకోవడానికి సమాధానం ఉండదు. దుర్దినములు, శ్రమల దినాలవి, కల్లోలములు జరిగే దినాలు. తల్లిజాడ పిల్లకు లేదు, పిల్లజాడ తల్లికి లేదు, చెట్టుకొకరు పూటకొకరు అనాథలై అరిచేటువంటి రోజు. ఉగ్రత దినం, శ్రమల దినాలు. ఆ దినాల్లో వారు మరి గొప్ప కల్లోలములు కలుగుతాయి. తర్వాత అంటాడు, దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచే రోజు అంటది.
కింద వచనంలో ఉంటుంది, జనము పట్టణము పాడు చేసే రోజు అంటది. ఆ రోజు రాకముందే నువ్వేమవ్వాలి? ఎప్పుడో జరిగేది ఎప్పుడు చెప్తున్నాడు అజర్య? గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు గొప్ప కల్లోలములు జరిగే రోజు. చాలా స్పష్టంగా చెప్పాడు అజర్య, చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా స్పష్టంగా గొప్ప కల్లోలములు కలుగుతాయి. జనముల మీదకి జనములు లేస్తారు, రాజ్యముల మీదకి రాజ్యాలు లేస్తాయి. ధర్మశాస్త్రం ఉండదు, యాజకులు ఉండరు, నిజమైన దేవుడు అందుబాటులో ఉండడు. ఇది ఏ రోజుల గురించి మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా 7 ఏండ్ల శ్రమల కాలం గురించి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, గెలిచిన తర్వాత సంతోష సంభ్రమాల్లో ఉన్న వారి మధ్య ఈ రాకడ సువార్త ఎందుకు చెప్పాలి? మేము బాగానే ఉన్నామండి, గెలిచి వచ్చామండి, మేము జయం పొంది వచ్చాం, ఇంకా ఏదన్నా ఎంకరేజింగ్గా చెబితే చక్కగా విందు చేసుకొని అందరూ ప్రేమ విందు చేసుకొని తినేసి వెళ్ళిపోతాం కదా, గెలిచాం కదా అనేటువంటి అట్మాస్ఫియర్ లేదు అక్కడ. గెలిచారు, కానీ అస్సలు గెలవాల్సిన రోజు ఒకటి ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతుంది అంత. హల్లెలూయా. అస్సలు గెలవాల్సిన రోజు రాకడ సమయం. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు, ఆశ విషయంలో మాట్లాడాడు. అంతేకాకుండా గెలిచిన తర్వాత అజర్య వారిని ప్రవచించిన ఆ హెచ్చరింపును గురించి మాట్లాడాడు. 7 ఏండ్ల శ్రమల కాలం గురించి ముందే ప్రవచించాడు. ఈరోజు నీవు కూడా గెలిచావని నీవు దేవునిని మర్చిపోవద్దు. గెలిచిన తర్వాత విస్తారంగా దేవునికి అర్పణలు అర్పించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? గెలిచిన తర్వాత నమ్మకత్వం చూపించడానికి పూర్ణ హృదయంతో దేవుని యొద్ద విచారణ చేయుదము రండి అని ప్రజలందరినీ పిలిపించాడు. ప్రవక్తను పిలిపించి, అయ్యా మేము ఏం చేయాలి అని అడిగాడు. నువ్వు బలహీనులు కాక ధైర్యం వహించుడి అంటే, సరేనయ్యా నేను ధైర్యంగా ఉంటాను. ఇదిగో ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ఇలాంటి పరిస్థితి ఉండదు, ఇలాంటి క్షేమకరమైన దినాలు ఉండవు అని ప్రవక్త హెచ్చరించాడు. ఈరోజు విత్తమైన వాక్యము నీ జీవితంలో ఎంతో అవసరం అండి. కొన్నిసార్లు నువ్వు భక్తిగా ఉన్నప్పటికీ నా మీదకి శ్రమలు ఎందుకు వస్తున్నాయని నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. కీడు వెనక దేవుడు మేలు దాచి ఉంచాడు. దేవా, విత్తమైన వాక్యం నీరుగట్టి ఫలింపజేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ద్వారా బలపడినట్లు కృప చూపించమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.